అక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి పొద్దున పూట టిఫిను వంట వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి. అయితే ఎలా మేము విజయవాడ అయితే వెళ్ళాము, అబ్బాయి దగ్గరికి అయితే వెళ్ళామండి. అబ్బాయి విజయవాడలో చదువుకుంటున్నాడు కదా, అక్కడికి వెళ్ళాము. అబ్బాయిని చూసి వచ్చినాక విజయవాడలో నర్సరీలో మొక్కలు చూద్దామని చెప్పి వెళ్ళాను. అంటే ఏ మొక్కల కోసం అనేది ఏ మొక్కలు తీసుకున్నాను అనేది మీకు ముందు చెప్తానండి. అయితే ఇప్పుడు వచ్చేసి నేను పొద్దున్నే టిఫిన్ అయితే చేశాను. టిఫిన్ కూడా వచ్చేసి పునుగేసానండి. కొంచెం ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండిలో 1 చెంచా 2 చెంచాలు మైదా వేస్తాను. మైదా లేదనుకుంటే కొంచెం బియ్య పిండి వేసేసి చేసేస్తానండి. ఇక పునుగులు అయితే వేసాను, చాలా బాగా వచ్చినాయి పునుగులు. ఇక టిఫిన్ అది చేసేసినాక ఇక టీ అది పెట్టుకొని టీ అయితే తాగుతున్నామండి. ఇక టీ అది తాగినాక నేను ఇక్కడ బీరకాయను అలసందలు అంటారు కదండి, నాకైతే ఇక అదే పేరు తెలుసు. మరి వాటిని చూస్తే అలసందలు అంటారా ఏమంటారు అనేది మీరే చెప్పాలి. ఇక బీరకాయ అలసందల కూర అయితే చేశాను. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే కొత్తిమీర పచ్చడి కూడా చేశానండి. నేను ఆల్రెడీ మీకు అమ్మతో వీడియో తీశాను కదా, కొత్తిమీరతో పచ్చడి చేశానండి అని చెప్పి అమ్మతో వీడియో చేశాను మీకు. అందుకనే ఆ వీడియో మొత్తం మీకు పెట్టలేదనమాట. ఓన్లీ నేను పచ్చడి చేసి డబ్బాకి పెట్టే వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మీకు ఆ వీడియో షేర్ చేశా కదా, ఇంకా అంటే చూశారు కదా, దాని గురించి ఇంకేముందిలే అన్నట్టుగా నేను ఇక వీడియో అనేది చూపించలేదనమాట. అందుకని చెప్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి బీరకాయను అలసందలు వండానని చెప్పాను కదా, ఇవ్వండి. అయితే వీడియో తీసుకొని చాలా రోజులు అవుతుందని అయితే నాకు పెట్టడానికి కుదరలేదనమాట. ఇగో ఈ అలసందలు నేను లేతవి తీసుకోకుండా ముద్రనిచ్చానండి. కాయలను అయితే చాలా పొడుగు చాలా బాగా వచ్చినాయి అనమాట. అలసందలు బాగా ఉన్నాయి, విత్తనాలు కూడా లోపల బాగా లావుగా ఊరినాయి అనమాట. చాలా బాగున్నాయి అనమాట. నేనేం చేశానంటే లేతవి కోసుకొని కూడా టమాటా వేసుకొని వండుకోవచ్చు, చాలా బాగుండిద్ది. నేను అలా కాకుండా ఏం చేశానంటే కొంచెం ముదరనిచ్చి అటు ఎండనివ్వకుండా తీసి అప్పుడు ఇవన్నీ విత్తనాలన్నీ తీసానమాట. ఇక చూడండి అలా వచ్చినాయి విత్తనాలు. ఆ విత్తనాలు బీరకాయలో వేసి వండుకుంటే చాలా బాగుండిద్ది కూర. ఇక నేను ఇట్లా వండుకుందాంలే అని చెప్పి నేను ఇది బీరకాయను ఈ అలసందలు వేసి కూర అయితే చేశానండి. కూర అయితే చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది కూడా. ఎలా చేశాను ఏంటిదనేది కూడా మీకు ఇక్కడ చూపెడతాను, చూద్దరు కానీ. ఇక అదండి, నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను కదా, ఈ లేతకాయలను కూడా కోసుకొని మనం గోడుచిక్కుడుకాయలాగా ముక్కలు చేసుకొని టమాటా వేసి కూడా వండుకోవచ్చు, చాలా బాగుండిద్ది. అలా కూడా వండుకోవచ్చు. అలా ఒకసారి చేశానండి, కాకపోతే నాకు ఇలా వండుకోవాలనిపించి ఇలా బీరకాయను వేసి వండుకున్నానని చెప్పి ఇక నేను వండుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి బీరకాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక విత్తనాలు కూడా తీసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి. కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాక ఇక నేను కూర అయితే పొయ్యి మీద వేసేసుకోవాలి. అయితే ఒక విషయం అండి, ఏంటిదంటే నేను టమాటా పచ్చడి ఇప్పుడు మీకు ఈ వీడియో పెట్టాను కదా, టమాటా పచ్చడి అనేది పెట్టాను. 1.5 కిలో పచ్చడి చేశానండి. మన ఇంట్లో టమాటాలు కాసినాయండి. 1.5 కిలో లెక్కకి కొలత ప్రకారంగా చెప్తున్నానని చెప్పి వీడియో అనేది షేర్ చేశాను. పచ్చడి కూడా చాలా బాగా కుదిరింది. అయితే చాలామంది చూశారు కూడా, చూసి కామెంట్ అయితే పెట్టారండి. అయితే ఏమని పెట్టారంటే ఈ పచ్చడి ఎన్ని రోజులు ఉండిద్ది అని చెప్పి పెట్టారు. నేను ఆల్రెడీ చెప్పాను కూడా ఆ వీడియోలో, 1 సంవత్సరం పాటు నిల్వ ఉండిద్దండి ఈ పచ్చడి. నేను పక్కా కొలతలతో చెబుతున్నానని కూడా చెప్పాను, కానీ కామెంట్ పెట్టారు. అందుకని చెబుతున్నాం. ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తే వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నానండి. అది 1 సంవత్సరం పాటు ఉండిద్దండి. నేను 3 కిలోల లెక్క చెప్పాను, 1.5 కిలో లెక్క కూడా చెప్పాను. అయితే మన ఇంట్లో 1.5 కిలో 2 కిలోలే కాసినాయండి. 2 కిలోలే కాసినాయి కదా అని చెప్పి 1.5 కిలో లెక్క చెప్పాను, మీకు అర్థమైద్ది కదా అని చెప్పి 1.5 కిలో లెక్క చెప్పాను. లేకుంటే 3 కిలోలు కనుక అయినా అడిగితే 3 కిలోలు లెక్క అనేది చెప్పేసేదాన్ని. 3 కిలోల లెక్కైనా 1.5 కిలో లెక్కైనా ఒకటే వచ్చేసిద్ది. సగం 3 కిలోలకైతే మొత్తం పోసుకుంటాం, 2 కిలోలకైతే సగం పోసుకుంటాం. అలానే చూపించాను. 1 సంవత్సరం పాటు ఉండిద్దండి, ఏమి ఇబ్బంది లేదు. టమాటాలు పచ్చి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే ఉడకబెట్టిన దాని టేస్ట్ వేరే, పచ్చి ముక్కల టేస్ట్ వేరే అనమాట. దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఇక నాకు టమాటాలు తక్కువ ఉన్నాయి కదా అని చెప్పి నాకు ఎక్కువ రోజులు కూడా ఉండదు, కానీ అందుకని చేసేసాను. అయినా ఎక్కువ రోజులు ఉండలేకపోయినా 1 సంవత్సరం పాటు ఉండిద్దండి పచ్చడి, ఏం ఇబ్బంది అయితే లేదు. మేము ఇంట్లో పట్టుకుంటానే ఉంటాము. మేము చేసుకునేది అంటే మా ఇంట్లో నేను చేసేదే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. అంటే నేను ఇలా 1 సంవత్సరం పాటు ఉండిద్ది తర్వాత ఉండదు అని చెప్పటం కాదు, 1 సంవత్సరం పాటు ఉండిద్దండి. మా ఇంట్లో నేను చేసుకునే ప్రతి ఒక్కటి కూడా
మీకు షేర్ చేస్తూనే ఉన్నాను. అలానే మా ఇంట్లో వాడుకున్నట్టే మీకు చూపెడతానే ఉన్నాను. అంతేనండి. మీకు ఒకలాగా మా ఇంట్లో ఒకలాగా చేసుకోవడం అనేది ఉండదు. నేను ఇంట్లో ఎలా చేస్తున్నానో అలానే మీకు వీడియో అనేది షేర్ చేస్తూనే ఉంటున్నాను అనమాట. ఇక అదండి, ఆల్రెడీ పచ్చడి అయితే మాకు ఇప్పుడు నేను డబ్బాకు తీసి పెట్టానని కూడా చెప్పాను. మీకు ఈ వీడియోలో మీకు డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. నేను మళ్ళీ ఇంకొక వీడియోలో పచ్చడి కూడా చూపెడతాను మీకు, పచ్చడి ఉందా లేదా అనేది. ఇప్పుడు నేను ఆ పచ్చడి పట్టి రుబ్బటం కానీ చేయటం కానీ మొత్తం ఇప్పుడు 10 రోజులు అయింది. 10 రోజులు పెట్టి కూడా నేను పచ్చి పచ్చడి పెట్టాను కాబట్టి ఆ పచ్చడి ఎలా ఉంది ఏంటిది అనేది కూడా మీకు చూపెడతాను, మీకు డౌట్ లేకుండా. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. అంటే కొంతమందికి డౌట్లు వస్తాయి కదండి, పచ్చి ముక్కలతో పచ్చడి పట్టింది అది బూజు పట్టిపోయింది, ఆ పచ్చడి ఉండదు అని అనుకుంటారు. అందుకని చెప్తున్నాను. ఆ పచ్చి ముక్కలతో పచ్చడి పట్టుకుంటే అస్సలు పాడవదండి, సంవత్సరం పాటు ఉండిద్ది. మా సైడ్ పట్టుకుంటామండి, మేము మా సైడ్ ఇలానే పట్టుకుంటాము. అందుకని మీకు అలానే నేను చూపించాను అనమాట. ఇక అదండి, కూర అయితే వండటం అయిపోయింది. కూర అంతా అయిపోయినాక ఇక అంట్లో కడిగేసి దాంట్లో పెట్టేశాను, స్టాండ్లో పెట్టేశాను. స్టాండ్లో పెట్టేసినాక ఇక ఇక్కడ పూలు అయితే కొన్ని పూలు ఉన్నాయండి, పూలు కట్టుకుందామని చెప్పి పూలు కట్టుకుంటున్నాను. ఇక్కడ ఈ కనకాంబరాలు కాగడమల్లి పూలు అనమాట. కాగడమల్లి పూలు కొన్ని ఉండి అయితే అవి కట్టుకుంటున్నాను. కట్టేసి పక్కన పెట్టేసినాక ఇక్కడ పచ్చడి కూడా చేశానని చెప్పాను కదండి. కూరతో పాటే పచ్చడి కూడా చేసేసాను. కాకుంటే మీకు ఆల్రెడీ నేను ఈ వీడియో మీకు చూపించాను. అంటే అమ్మతో వీడియో చేశా కదా, కొత్తిమీర పచ్చడి చేసుకుంటున్నామండి అని చెప్పి అమ్మతో కలిసి కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. అమ్మతో కూడా వీడియో చేసినట్టుండిద్ది అని చెప్పి మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కూడా నేను. మళ్ళీ మీకు సోది అనిపించిద్ది, మళ్ళీ కామెంట్లు కూడా పెడతారు, అందుకనే చెప్తున్నాను. ఇక నేను సాగదీయాలనుకోవట్లేదు. కొత్తిమీర పచ్చడి అయితే చేశానండి. కొత్తిమీర పచ్చడి చేసి ఇక ఒక డబ్బాకైతే పెట్టేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర నేను గుంటూరు పోయినప్పుడల్లానండి కొత్తిమీర పెద్ద కట్ట తెచ్చుకుంటాను అనమాట. 10 రూపాయలకి అలా వచ్చిద్ది కదా మనకి, 10 రూపాయలకే ఇస్తున్నారు, పెద్ద కట్ట అనేది ఇస్తున్నారు. దానికి మనకి ఇంకొంచెం కావాలి అనిపిస్తే 20 రూపాయలు పెట్టుకుంటే పెద్ద కట్టే వస్తుంది. అలా తీసుకొచ్చుకొని ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటున్నానండి. ఇలాగా పిల్లలకు కూడా అంటే పచ్చడిలాగా తిన్నారనుకో, అంటే ఇప్పుడు ఇలా పచ్చడి చేసి పిల్లలకు పెట్టుకున్నాం అనుకోండి, కొత్తిమీర చాలా మంచిది కదా, మా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారండి. అందుకని చెప్పి ఎక్కువ శాతం నేను కొత్తిమీర తీసుకొచ్చి ఇలా పచ్చడి చేసి పిల్లలకు పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇక అదండి, అదొకటండి. మా అబ్బాయి హాస్టల్లో ఉంటాడు కదా, ఇలా పచ్చళ్ళు చేస్తే పాపం ఇంటికి వచ్చినప్పుడు చాలా అంటే కడుపు నిండా తినేస్తాడండి. నాకు అదొక ఆశ అనమాట. మా వాడి దగ్గరికి వెళ్ళినప్పుడైనా లేకుంటే వాళ్ళు ఇంటికి వస్తున్నారు అన్నప్పుడైనా ఎక్కువ శాతం ఇలా పచ్చళ్ళు చేసే నేను పెడతానమాట. పచ్చళ్ళు చేసి పెడితే ఇంటికి రాగానే కడుపు నిండా కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కడుపు నిండా తింటాడండి మా అబ్బాయి అయితే. నిజంగా వాడు అలా తింటుంటే నాకు అనిపించిద్దండి, పాపం ఇన్ని రోజులు అక్కడ ఉంటున్నాడు, కనీసం నేను వండి పెట్టలేకపోతున్నాను, ఈ చదువులు ఏందో ఈ కథ ఏందో అనిపించిద్దండి మా అబ్బాయిని చూస్తే ఒక్కోసారి. నాకు భలే బాధ అనిపించిద్ది. కానీ చేసేదేముంది చెప్పండి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే కనుక తప్పదు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే, తప్పదండి. నాకు ఇక అలా అనిపించిద్ది అనమాట. పిల్లలకు కూడా అనిపించిద్ది, మాకు ఎడంగా ఉంటారు కదా, వాళ్ళకు కూడా అనిపించిద్ది అనమాట. మా అమ్మ మా నాన్న దగ్గర మేము ఉండలేకపోతున్నామే, మాకు చూడాలనిపిస్తుంది, వాళ్ళు ఒకసారి ఉండారు మేము ఒకసారి ఉన్నామే అని వాళ్ళకే అనిపించిద్ది. కాకపోతే వాళ్ళు సర్దు చెప్పుకుంటారనమాట. నేను చెప్తానే ఉంటాను మా అబ్బాయికి, చదువుకోవాలి కదమ్మా, ముందు చదువు కావాలి, భవిష్యత్తు బాగుండాలంటే మీరు చదువుకోవాలి, మాకు చదువు ఎటు కూడా మాకు చదువు లేదు, మీరన్నా చక్కగా చదువుకుంటారా, మీ నాన్న చాలా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాడు, మీ నాన్న కష్టానికి ఒక ఫలితం అనేది ఉండాలిరా అని మా పిల్లలిద్దరికీ చెప్తానండి. మా అమ్మాయికి చెబుతాను, మా అబ్బాయికి చెబుతాను. నేను చెప్పేదల్లా అదేనండి, చక్కగా చదువుకోండి అమ్మా, మీకు ఏ ఇబ్బంది లేదు, చక్కగా చదువుకోండి, వచ్చినప్పుడల్లా ఏం కావాలో అడగండి, నేను వండి పెడతాను, లేకుంటే మీకు ఏం కావాలో చెప్పండి తీసుకొస్తాను అని చెప్తూ ఉంటాను కదండి. మా ఆయన అయితే చాలా కష్టపడతా పిల్లల్ని అయితే చదివిస్తున్నాడండి. తన కష్టం వృధా పోకుండా పిల్లలు చక్కగా చదువుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. మా పిల్లలకు కూడా చెప్పేది నేను అదేనండి. ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా మీకు, అబ్బాయి దగ్గరికి వెళ్ళానండి విజయవాడలో, ఇక్కడ నర్సరీలో వీడియో తీశానని చెప్పి. ఇదేనండి, చూసారా, చామంతి పూలు కానీ గులాబీ పూలు కానీ ఎంత బాగున్నాయో నాకైతే అనిపించిందండి. అసలుకి ఈ పూలన్నీ కొయ్యకుండా దేవుళ్ళని ఈ పూల మధ్యలో పెట్టి పూజ చేసుకుంటే ఎంత అందంగా ఉండిద్ది అనిపించిందండి. నీకు ఎప్పుడు పూజ పిచ్చేనా రమా అంటారా?
నాకు అంతేనండి. పూలను చూసినా ఏటిని చూసినా ముందు నాకు అనిపించేది అదేనమాట. అబ్బా ఈ పూలు దేవుడికి పెట్టుకుంటే భలే ఉంటాయి అనిపించింది నాకు. అలా పూజ పిచ్చి నాకు అనమాట. పూల పిచ్చి పూజ పిచ్చి రెండూ ఉన్నాయి. అదండి పూజ అంటే అంత ఇష్టంగా చేసుకోవాలనిపించింది, చేస్తాను కూడా. ఇక అది అయితే నర్సరీకి ఎందుకు వచ్చానని చెప్తాను. మేము జామ చెట్టు కోసం వచ్చామండి. జామ చెట్టు కోసం వస్తే జామ చెట్టు ముందన్నారు. తర్వాత ఏమో అక్కడ ఉన్నాయో చూద్దామని చెప్పి లోపలికి అటు వెళ్ళాక తర్వాత లేదన్నారు. సరేలే ఏం చేస్తాము, మేము ఆశపడి వచ్చాము అనుకున్నాను. గుంటూరులో ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నర్సరీ ఇక్కడ చూద్దామని అనుకున్నామండి. ఇక అదండి నేను అనుకున్నది అయితే కాలేదు. చెట్టు కావాలనుకుని చాలా ఆశగా వచ్చాను నర్సరీలోకి. ఇక నాకు కావాలనుకున్నది అయితే దొరకలేదండి చెట్టు. చూడాలి, చిన్న సైజులో హైబ్రిడ్ జాన్ చెట్టు పెంచాలని బాగా కోరికగా ఉంది. అది కనుక దొరికితే కనుక తీసుకొచ్చి పెట్టి తీరుతానండి. కతే ఈ మొక్కలు అవి చూసుకుంటా వీడియో తీస్తే చాలా బాగా అనిపించింది. ఇక అదండి ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటాను. ఆగండి ఇంకా అయిపోలేదండి. ఇంకొక విషయం ఏంటిదంటే మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. ఇక అదండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. బాయ్ అండి.